గతంలో హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత తర్వాత విడాకులు తీసుకుంది. ఇది జరిగి దాదాపు 4 ఏళ్లు గడిచిపోయాయి. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటోంది. కానీ గత కొద్ది రోజుల క్రితం సమంత పెళ్లి గురించి రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు అదే దర్శకుడితో మళ్ళీ కనిపించటం, ఆ ఫోటోలని పోస్ట్ చేయటం చర్చనీయాంశంగా మారింది. విడాకుల తర్వాత సమంత తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డాననే విషయాన్ని బయటపెట్టింది. మధ్యలో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ సినిమా చేసింది. ఇది తప్పితే మరో మూవీ చేయలేదు. మధ్యలో ఓ వెబ్ సిరీస్లో నటించిందంతే. సరే, అసలు విషయానికి వస్తే గనక ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్లో 2వ సీజన్లో సమంత నటించింది. ఈ సిరీస్ చేసిన దర్శకుల్లో ఒకరైన రాజ్తో రీసెంట్ టైంలో సమంత ఎప్పటికప్పుడు కలిసి కనిపిస్తూనే ఉంది. కొన్ని రోజుల క్రితం ఇద్దరూ కలిసి తిరుపతి కూడా వెళ్ళొచ్చారు. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు వినిపించాయి. శామ్ నుంచి రెస్పాన్స్ లేదు కాబట్టి ఇది రూమర్గానే మిగిలిపోయింది. తాజాగా న్యూ బిగినింగ్స్ అని ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో తన ట్రాలాలా నిర్మాణ సంస్థ గురించి, తాను నిర్మించిన శుభం మూవీ గురించి కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఇందులోనూ రాజ్తో సమంత దిగిన కొన్ని ఫోటోలు కనిపించాయి. దీంతో బయట వినిపిస్తున్న రూమర్స్ని ఏమైనా నిజం చేస్తారా అంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.